సోలానా ఎకోసిస్టమ్‌లో అయితే కొన్ని ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అవి చూద్దాం మనం. ద ఫస్ట్ వచ్చి డీప్ బ్రిడ్జ్ ఫైనాన్స్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 డిఫరెంట్ చైన్స్ మధ్య మీరు అసెట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. లైక్ టోకెన్స్ అలా. అలా చేసినందుకు మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ మీరు డీప్ బ్రిడ్జ్ యాప్‌కెళ్ళి ఇక్కడ ఫస్ట్ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆ ఫాంటమ్ వాలెట్ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చైన్ నుంచి ఇంకో చైన్‌కి మీరు అసెట్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మీకు పాయింట్స్ అనేవి వస్తుందన్నమాట. సో ఎలా పాయింట్స్ వస్తుందంటే మీరు అసెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ డాలర్కి మీకు 100 పాయింట్స్ అనేవి వస్తుంది. 100 పాయింట్స్. సో ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అక్కడ సీజన్ ఎండ్ కల్లా మీకు ఎంత పాయింట్స్ అయితే ఉంటుందో ఆ పాయింట్స్ ప్రకారం మీకు ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. నేను సీజన్ 1లో అయితే పార్టిసిపేట్ చేశాను. నాకు దానికి ఆల్మోస్ట్ లైక్ 1,10,000 పాయింట్స్ అయితే వచ్చింది. ఎయిర్ డ్రాప్ కూడా కొద్దిగా అయితే వచ్చింది. నా దగ్గర ఇంకో అకౌంట్ ఉంది, అది చూపిస్తాను మీకు. దాంట్లో కూడా నాకు మంచిగానే దీంట్లో అయితే నాకు ఈసారి కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నాకు 3,453 పాయింట్స్ అయితే ఉంది. నా ర్యాంక్ 65,000. అంటే నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇది. బట్ కానీ మీరైతే ఒకవేళ మీరు అసెట్స్ కొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఒక చైన్ నుంచి ఇంకో చైన్‌కి ఇదైతే యూజ్ చేయండి. మీకు పాయింట్స్ వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఎయిర్ డ్రాప్ కూడా వస్తుంది. సో ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఒకసారి. అంటే మొత్తం ట్రాన్సాక్షన్ చేయట్లేదు. మీకు జస్ట్ నేను చూపిస్తాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సొలానా నుంచి మీకు ఎథీరియం కన్నా లేకపోతే ఆర్బిట్రమ్ కన్నా మీరు మనీ సెండ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు ఏ అసెట్స్ సెండ్ చేయాలనుకున్నా ఫస్ట్ అసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సొలానా సెలెక్ట్ చేసాం కదా 0.001 ఇచ్చి ఇక్కడ మీరు దేనికి పంపించాలో చూస్తే ఇక్కడ ఎథీరియం, బిఎన్బి చైన్, పాలిగన్, ఆర్బిట్రమ్, అవలాంచే, బేస్, హైపర్ లిక్విడ్, నియాన్ ఇలా చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఏదైతే మీకు కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకొని ఆర్బిట్రమ్‌లో మీకు ఏ కాయిన్ కావాలి ఇక్కడ ఇచ్చి ఆర్బిట్రమ్‌లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసాం కదా! ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆర్బిట్రమ్ అడ్రస్. ఇచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ ట్రేడ్ కొట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమమ్ 0.035 సోలన్ ఉంది. ఒకవేళ మీరు ఇలా చేయాలంటే ఇలా చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు పాయింట్స్ వస్తుంది. మీరు అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుందన్నమాట పాయింట్స్ ద్వారా. అండ్ ఇది చాలా ఫాస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది యాప్. నేను చాలా సార్లు యూజ్ చేశామని. నాకు సీజన్ 1లో కూడా నాకు మంచిగానే పాయింట్స్ అయితే వచ్చాయి. సీజన్ 1లో 3,453 పాయింట్స్ వచ్చింది నాకు. సీజన్ 2 అయితే ఓన్లీ 633 బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. నేనైతే 2-3 టైమ్స్ యూజ్ చేశాను అంతే దాన్ని. బట్ ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ వన్ వచ్చి జూపిటర్. మీరు గానీ సోలానా ఎకోసిస్టమ్ గానీ ముందే మీరు యూజ్ చేశారంటే మీకు జూపిటర్ గురించి ముందే తెలిసుంటది. వీళ్ళకి చాలా యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ ఎక్స్చేంజ్ ఉంది. అండ్ అలానే జూపిటర్ మొబైల్ ఉంది. లైక్ జూపిటర్ వాలెట్ కూడా ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్చేంజ్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ మీరు కానీ జూపిటర్ యూజ్ చేయకపోయింటే నేనైతే యూజ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ వీళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే రిలీజ్ చేశారు. ఆ లొకేషన్ కూడా మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు. మీరు కానీ జూపిటర్ ఎక్స్చేంజ్‌గా మీరు యూజ్ చేసుంటే నవంబర్ కన్నా ముందు ఒకసారి మీ వాలెట్ కనెక్ట్ చేసి చెక్ చేసుకోండి. మీకేమైనా ఎయిర్ డ్రాప్ వచ్చిందా లేదా అనేసి. వచ్చుంటే ఇట్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్. యూఆర్ లక్కీ. కంగ్రాచ్యులేషన్స్. ఇఫ్ నాట్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఎయిర్ డ్రాప్ ఉంటుంది. ఎయిర్ డ్రాప్ ఎంతో తెలుసా? 700 మిలియన్ జూప్. 700 మిలియన్ జూప్. అంటే ఆల్మోస్ట్ $700 మిలియన్ లైక్ ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది. ఈసారి కూడా అంతే చేశారు. బట్ నెక్స్ట్ టైమ్‌కి క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ద సేఫెస్ట్ వే ఏందంటే మీరు జూపిటర్ కొని స్టేక్ చేసుకోవడం. స్టేక్ చేసుకొని ప్రతి మంత్‌లో మీకు కొన్ని ఓట్స్ అనేవి వస్తుందన్నమాట. మిస్ అవ్వకుండా మీరు ఓట్ చేయాలి. మిస్ అవ్వకుండా ఓట్ చేస్తే మీకు గ్యారంటీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ జాన్వరి మీకు ఎయిర్ డ్రాప్ అయితే ఉంటుంది పక్కా. అది సేఫెస్ట్ అని చెప్తానైతే. మీరు కానీ ఓట్ చేసి స్టేక్ చేసి ఓట్ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఒకసారి ఒకవేళ మీరు కానీ అలొకేషన్ చెక్ చేసుకోవాలంటే jupiter.jup.easyకి వచ్చి ఇక్కడ చెక్ అలొకేషన్ కొడితే మీరు అలొకేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నా టెస్ట్ అకౌంట్. సో నాకొచ్చి 1K నాకైతే 1K క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చింది. దానికి 50 జూప్ అయితే వచ్చింది. ఇట్స్ ఫైన్. 50 జూప్ అంటే 64 అంటే $1 ఉంది ప్రస్తుతానికి. $1 అటు ఇటు ఉంది. $64 అనమాట. ఇట్స్ ఫ్రీ మనీ. మనం కంప్లైంట్ చేయకూడదు. బట్ యా ఇట్స్ రియల్లీ గుడ్. సో మీరు నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే o.jup.ag వెళ్ళి జూపిటర్ మీరు కొనుక్కొని ఇక్కడ మీరు స్టేక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా స్టేక్ చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటింగ్ బాగుంది కదా, ఇక్కడ స్టేక్ ఉంది సార్. ఇక్కడ ఎంత జూప్ అయితే మీ దగ్గర ఉందో 100 అంతన ఇచ్చి ఇక్కడ స్టేక్ చేసుకోవాలి. స్టేక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓటింగ్స్ అని వస్తుంటుంది. కింద మీరు చూస్తే ఓట్స్ ఉంటాయి చూసావా. నేను లాస్ట్ ఇయర్ మొత్తం పార్టిసిపేట్ చేశాను. మధ్యలో ఒక 2-3 మిస్ అయితే చేశాను. బట్ స్టిల్ సో మీరైతే ఓట్ అయితే మిస్ చేయకండి. మీరు ఓట్ చేసుకుంటారండి. నేను ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేశాను, మార్చ్ నుంచి లాస్ట్ ఇయర్. ఫస్ట్ వర్డ్ వచ్చి చాలా ఫన్నీ ఉండే, విచ్ అనిమల్ ఇస్ ద క్యూటెస్ట్ అనేసి. బట్ యా సో ఇలా మీరు ఓట్ చేసి ఇక్కడ స్టేక్ చేసుకుని ఓట్ చేసుకోండి. ఇంకోటి మర్చిపోయి మీకు చెప్పడం,
ఇక్కడ యాక్టివ్ స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఉంటుందన్నమాట. లైక్ 1 ఇయర్ ఎయిర్ డ్రాప్ వస్తుంది. అదొకటే కాకుండా మీకు యాక్టివ్ స్టేకింగ్ రివార్డ్స్ అని వస్తుంది. అంటే ఏందంటే మీకు ఫ్రమ్ జూప్స్ ఎల్ఎఫ్జీ ఫీ 50 మిలియన్ జూప్ మీకు ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి అయితే వస్తుంది. ప్రతి క్వార్టర్‌కి అనమాట. ప్లస్ 75% ఆఫ్ లాంచ్ ప్యాడ్ ఫీస్ అనేది మీకు వస్తుందన్నమాట. స్టేక్ చేసుకున్నారు. సో మీకు ఒక ఏపీఆర్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 100% ఉండే లాస్ట్ టైం అయితే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. బట్ నేను చూసిన వాటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ ఎయిర్ డ్రాప్‌కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ జూపిటర్ ఎక్స్చేంజ్ చాలా బాగుంటుంది ఇది. వీళ్ళ యొక్క యాప్స్ కానీ డెవలపర్స్ కానీ చాలా టాప్ నాచ్ ఉంటారనమాట. ది వాల్ట్. సో వీళ్ళైతే రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాకే వీళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ వాల్ట్ పాయింట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చారు. సో మీరు చేయాల్సినంత ఏం లేదు, చాలా సింపుల్. వీసోల్ తీసుకోవాలి. వీసోల్ తీసుకొని మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టేక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాయింట్స్ అండ్ రివార్డ్స్ ఉన్నది ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీ వీసోల్ని ఇక్కడ మీరు స్టేక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు స్టేక్ చేసుకుంటే ఇక్కడ పాయింట్స్ వస్తుంది. ఈ పాయింట్స్ ద్వారా మీకు ఎంతైతే పాయింట్స్ వచ్చి ఉంటుందో దాని ద్వారా మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుందన్నమాట. సో వీసోల్ ఎలా కావాలి ఫస్ట్. సో వీసోల్ ఎలా తెచ్చుకోవాలి. సో వీసోల్ కావాలంటే వెళ్ళి స్వాప్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఫ్యాంటమ్ వాలెట్ అనేది ఉండాలి కదా. సో మీ దగ్గర ఫ్యాంటమ్ వాలెట్ కానీ లేకుండా అంటే ఫస్ట్ ఫ్యాంటమ్ వాలెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యాంటమ్ వాలెట్ అంటే తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేసాను, ఫస్ట్ అది చూడండి. ఒకవేళ మీ దగ్గర అది ఉంటే ఇక్కడ జూపిటర్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇన్సేపు మాట్లాడాం కదా జూపిటర్ గురించి. అదే నేనైతే ఇప్పుడు జూపిటరే వాడతా, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వీసోల్ అని సెర్చ్ చేయండి. క్రాసింగ్గా వచ్చిన తర్వాత మీరు మనీ మీద ఏది ఉంటే స్వాప్ చేసుకోండి. ఇక్కడ 0.05 ఇలా మీరు స్వాప్ చేసుకొని వచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ మీరు స్టేక్ చేసుకుంటే మీకు వీసోల్ పాయింట్స్ అనేవి వస్తుంది అనమాట. సో దీని ద్వారా మీకు ఎంత పాయింట్స్ ఉంటుందో దాని తగ్గట్టు మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చి వీసోల్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి డ్రిఫ్ట్ ప్రోటోకాల్. సో ఇక్కడ మీకు ఫ్యూల్ పాయింట్స్ ప్రకారం మీకు ఎయిర్ డ్రాప్ అయితే ఛాన్సెస్ ఉంది. ఇది మేలో వస్తుంది. సీజన్ 2 నడుస్తుంది. సీజన్ 1 ఆల్రెడీ అయిపోయింది, ఎయిర్ డ్రాప్ కూడా రిలీజ్ అయిపోయింది. సీజన్ 2 అనమాట ఇది. సో మీకు ఎన్నైతే ఫ్యూల్ పాయింట్స్ ఉంటాయో దాని తగ్గట్టు మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్యూల్ పాయింట్స్ ఎలా సంపాదించాలి. ఫస్ట్ వన్ డ్రిఫ్ట్ టోకెన్ స్టేక్ చేసుకోవడం. ఒక్క డ్రిఫ్ట్ టోకెన్కి మీరు 28 డేస్ అని స్టేక్ చేసుకుంటే మీకు 10 ఫ్యూల్ పాయింట్స్ వస్తుంది. ఆర్ ఒకవేళ కానీ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, దీంట్లో లెండింగ్ చేసుకోవచ్చు, బారో కూడా చేసుకోవచ్చు, సో ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో ఏది చేసినా మీకు దాన్ని బట్టి మీకు పాయింట్స్ అనేవి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు లెండింగ్ అనేది సేఫెస్ట్ ఉంటుంది కాబట్టి 1 ఫ్యూల్ ఫర్ ఎవ్రీ $1 డిపాజిట్ ఫర్ 28 డేస్ మార్కెట్స్ విత్ అన్ యాక్టివ్ బూస్టర్ ఓన్లీ. సో ప్రతి $1కి మీకు 1 ఫ్యూల్ అనేది వస్తుంది అన్నమాట ఫర్ ఎవ్రీ 28 డేస్కి. సో అలా. సో ఇది వచ్చి ఆ డ్రిఫ్ట్ ప్రోటోకాల్. అండ్ ఇంకోటి వచ్చి కమినో లెండింగ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిఫై ప్లాట్ఫామ్. నేను దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. బట్ కానీ దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సీజన్ 3 నడుస్తుంది. సీజన్ 2 సీజన్ 1 అయిపోయింది. నాకు దాంట్లో ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది. ఇది వచ్చి నా టెస్ట్ అకౌంట్. మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు దీంట్లో లెండింగ్ చేయాలి. లెండింగ్ బోరింగ్ చేసినందుకు మీకు పాయింట్స్ అనేవి వస్తాయి ఇక్కడ. ఆ పాయింట్స్కి మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది. ఆ పాయింట్స్ తగ్గట్టు మీకు ఎయిర్ డ్రాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొలానా డిపాజిట్ చేశారనుకోండి, మీకు పాయింట్స్ 5 టైమ్స్ వస్తుంది. మెయిన్ మార్కెట్లో అయితే 5x ఉంటుంది. సో ఇలా మీరు చూసుకోవచ్చు. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. ఇక్కడ కమ్యూన దీంట్లో యూస్ చేసుకుంటే మీరు ఎయిర్ డ్రాప్ అనేది పొందొచ్చు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. జస్ట్ మీరు ఇప్పుడు వచ్చి మీ దగ్గర అయితే కాయిన్స్ ఉంటాయో ఇక్కడ జస్ట్ లెండింగ్ చేయండి అంతే. మీకు పోయేదేమి ఉండదు. లెండింగ్ వల్ల మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎయిర్ డ్రాప్ కూడా వస్తుంది. కానీ రిస్క్ అయితే ఉంటుంది. అదే స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్. సో ఒకవేళ ఏదైనా ఈ కాంట్రాక్ట్స్లో ప్రాబ్లం ఉండి మొత్తం ఏదైనా అయితే మీ అసెట్స్ కూడా కోల్పోవచ్చు. బట్ కానీ రేర్లీ జరుగుతాయి అవి. బట్ స్టిల్ క్రిప్టో అంటేనే రిస్కీ. బట్ దాంట్లో కమినో అనేది చాలా చాలా సేఫ్ ఉన్నాడు అయితే. బట్ స్టిల్ ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. Hey everyone, this is Venki. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.